యాక్చువల్లీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది మీ అందరికీ తెలుసు. మై హోమ్ అపార్ట్మెంట్లో సీసీటీవీ లిఫ్ట్ ఫుటేజ్ ఏదైతే బయటకు వచ్చిందో మీకు తెలుసు. తెలిసినా కూడా అంబటి గారు ఇలా చెప్పడం నాకు నచ్చలేదు ఈ ఒక్క స్లాంగ్లో. రెండోది, సత్యవర్ధన్ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఇచ్చి వర్డిక్ట్ ఇచ్చిన పాపానికి అతని పైన కేసు పడుతుంది కదా. మరి నమ్మకు ఈ రేయిని అన్నట్టు నమ్మకు అందరు చెప్పిన మాటలు నమ్మి నువ్వు కనుక కంప్లైంట్ ఇచ్చి కోర్టు ముందు అబద్ధాలు చెప్తే కేసులు పడతాయి కదా. యూఆర్ ఎన్ అడ్వకేట్. ఈ మాట సామాన్యంగా ఏ వీరభక్తులన్నా కూడా నేను ఒప్పుకునేదాన్ని, కానీ మీరంటే నేను ఈ మాటను భరించలేకపోతున్నాను. యూఆర్ ఎన్ అడ్వకేట్, యూఆర్ స్టాల్వాట్, యూఆర్ జీనియస్. మీరు అనకూడదు, అబోల్ మీరు అంబటి గారు. సత్యవర్ధన్ ఒక కేసులో ఫిర్యాది, ఒక కేసులో బాధితుడు, ఒక కేసులో మరో రకమైన రూపం. ఈ విధంగా మీరు ఆ మరో రకం ఏంటో సరిగ్గా చెప్పాలి. ఇప్పుడు అరాకొర నాలెడ్జ్ ఇచ్చి మీరు వెళ్ళిపోతానంటే మాలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సత్యవర్ధన్ బాధితుడు నిజమే, సత్యవర్ధన్ ఫిర్యాది, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొట్టించినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది. తర్వాత వగేరా విషయం తెలీదు మరి నాకు. మీరే మ్యాన్ హ్యాండిల్ చేయించి వల్లభనేని వంశీ, మీరంటే మీరు కాదు అంబటి గారు, మళ్ళీ మీరు మిమ్మల్ని అనుకునేది. ఇక్కడ 1-on-1 మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియోలో కొంచెం డిస్క్లైమర్ వేస్తున్నాను నేను, మీకు కాదు ఇది. వల్లభనేని వంశీయే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయించి అతను టార్చర్ సెల్లో పెడితే వైజాగ్లోనో ఎక్కడో తేలాడు, విజయనగరంలోనో అబ్బాయి పాపం. తేలిన తర్వాత అతనితో కొట్టి మీరు రాంచిన వాంగ్మూలం తప్పని చేయాల్సి వచ్చింది. కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది, కేసు పడి ఉండొచ్చు. సత్యవర్ధన్ గురించి కూడా మీరెందుకు ఇంత ఫీల్ అవుతున్నారు?